సూర్యాపేట జిల్లా నూతనకల్లో ఓ యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపారు. విచక్షణారహితంగా చితకబాదారు కానిస్టేబుల్స్ ఎస్ఐ. నా ఇంటి ముందు నిల్చున్నారు కటోరి రామ్, ఎందుకు నిలబడ్డావంటూ పోలీసులు బూతులు తిట్టారు. ఇక పిఎస్కు తీసుకెళ్లి చితకబాదారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్స్ మనోజ్ కుమార్, నవీన్ రెడ్డి కొట్టినట్టుగా చెప్తున్నారు. అలాగే ఎస్ఐ మహేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపారు. ఒళ్ళు కమిలేలా లాఠీలతో కొట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ మండల కేంద్రానికి చెందిన కాటూరి రాము డిసెంబర్ 31 రాత్రి స్నేహితుడితో కలిసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చొని ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఆ యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపారు. ఒళ్ళు కమిలేలా లాఠీలతో కొట్టారు. ఇక డిసెంబర్ 31 రాత్రి తన స్నేహితులతో కలిసి అరుగుపై కూర్చున్నట్టుగా చెప్తున్నారు. రాత్రి 12:30 సమయంలో పెట్రోలింగ్లో భాగంగా అటువైపు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. రాము మినహా మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఇల్లు మాదే, మేము ఎవరికి ఇబ్బంది కలిగించలేదంటూ అతను పోలీసులతో చెప్పినప్పటికీ ఆ క్రమంలో వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ ఫోన్లో ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా అక్కడ వచ్చి కనీస విచారణ చేపట్టకుండానే తమను బలవంతంగా పోలీసు వాహనంలో స్టేషన్కి తీసుకెళ్లి 15 నిమిషాల పాటు విచక్షణారహితంగా కొట్టినట్టుగా బాధితులు చెప్తున్నారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఎస్ఐ కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా కమిలిందని మీడియా ఎదుట బాధితుడు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఈ విషయంపై ఇంకా పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతామంటున్నారు. అయితే ఆ యువకులు అర్ధరాత్రి ఆ సమయంలో కూర్చొని మందు సేవిస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తమ ఇంటి ముందు తామే కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నామని, ఎవరి ఇంటి దగ్గరికి వెళ్ళి మందు తాగలేదని, ఎక్కడా తాము న్యూసెన్స్ చేయలేదంటూ యువకులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతన్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా తెలుస్తోంది. తన ఇంటి ముందు, తన అరుగుల ముందు తాను కూర్చుంటే తనపై పోలీసులు విచక్షణారహితంగా స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం పట్ల ఆ యువకుడు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. నూతనకల్లో జరిగింది ఈ దారుణ ఘటన. డిసెంబర్ 31 రోజు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు అయితే తమ ప్రతాపాన్ని చూపారు. ఓ యువకుడిని ఒళ్ళు కమిలేలా కొట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, బాధితుడు ఏమంటున్నారు? నిజంగా పోలీసుల అత్యుత్సాహం అని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రాము అనే యువకుడిని ఏ విధంగా చితకబాదినరో, ఒంటిపై కూడా మొత్తం ఎక్కడికక్కడ దెబ్బలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి కారణం లేకుండా చిన్నపాటి కారణంకి తన ఇంటి వద్ద ఉన్నటువంటి వ్యక్తిని అక్కడి నుంచి వెళ్తున్నటువంటి కానిస్టేబుల్ చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఎందుకు నిలబడ్డావని చెప్పడంతో ఇది మా ఇల్లే కాబట్టి ఇక్కడే కూర్చున్నానని కూడా చిన్నపాటి ఘర్షణకే వెంటనే ఆ పోలీసులు ఆ పెట్రోలింగ్ వెహికల్ కి ఫోన్ చేసి అతన్ని ఆ జీప్ లో ఎక్కించుకొని స్టేషన్ కి తీసుకెళ్లి మరి ఎస్ఐ అదే విధంగా ఇద్దరు కానిస్టేబుల్ కూడా తనని దారుణంగా కూడా కొట్టారని, నేనేమన్నా హత్యలు చేశానా, ఏమన్నా పాత కేసులు ఉన్నాయా, ఎందుకు ఇంత కొట్టారని కూడా ఆ యువకుడు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఉన్నారో నూతనకల్ ఎస్ఐ మహేంద్రనాథ్ అదే విధంగా కానిస్టేబుల్ నవీన్ రెడ్డి పై ఆ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆ దెబ్బల్ని కూడా ఆ మీడియాకు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఒట్లు కుమిలిపోయేలా కూడా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ చాలా వరకు డీజేలు పెట్టుకొని ఎంతో న్యూసెస్ చేసి డాన్స్ చేసి రోడ్ల మీద తిరిగినా కానీ పట్టించుకోలేదు. కానీ తన ఇంటి వద్ద తాను అరుగుపై కూర్చున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి కూడా ఈ విధంగా కొట్టారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా పోలీసులు తీసుకుని వెళ్ళినా కానీ ఏదో సర్ది చెప్పి కూడా చెప్పి మళ్ళీ వదిలాల్సింది పోయి ఇంత దారుణంగా కొట్టడం ఏంటని కూడా చూస్తున్నారు. ఆ దెబ్బల్ని మనం చూస్తేనే, ఆ విజువల్స్ లో చూస్తేనే అర్థమవుతుందని చెప్పొచ్చు. చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కాస్త కుట్రకోణం కూడా రాజకీయ నాయకులు కావాలనే ఒక కక్షతో కూడా కొట్టించారని కూడా ఆ యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులపై మాత్రం, నూతనకల్ పోలీసులపై విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణంగా కొట్టడం వల్ల అతను ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నూతనకల్ ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నూతనకల్లో కనపడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా బాధితుడు చెప్తున్నాడు. తన ఇంటి అరుగు మీద కూర్చొని తాను డిసెంబర్ 31 రోజు సరదాగా స్నేహితులతో కలిసి మందు తాగినందుకే అతని
కొట్టి తీసుకెళ్ళినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన తనపై కూడా దురుసుగా ప్రవర్తించడం వల్లే స్టేషన్ తీసుకెళ్లానంటూ ఎస్ఐ చెప్తున్నాడు. కానీ రాత్రంతా కూడా స్టేషన్లో ఆ యువకుడిని విచక్షణారహితంగా పోలీసులు కొట్టడంతో ఒక్కసారిగా తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై బాధితుడు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నాడు. తానేం నేరం చేశాను, ఎందుకు కొట్టారు, తన ఇంటి దగ్గర తాను కూర్చున్నానని చెప్పడం వల్లే పోలీసులు తనను తీవ్రంగా కొట్టారంటూ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. దీన్ని చంపొచ్చున్నో మా కోడలు ఉన్నారా ముళ్ళు గుద్దుకుంటే నాకన్నా కొడుకోరు ముళ్ళు గుద్దుకుంటే తట్టుకోడు నా కొడుకు నా కొడుకు ఆగలేదు. దీన్ని వచ్చిండు